కబ్జాదారులకు కేటీఆర్ కొమ్ము కాస్తున్నారని మాజీ ఎంపీ హనుమంతరావు ఆరోపించారు. అందుకే హైడ్రాను బద్నాం చేస్తున్నాడన్నారు. బీఆర్ఎస్ నాయకులే ప్రభుత్వ భూములను కబ్జా చేసి కోట్లాది రూపాయలు దోచుకున్నారన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కేటీఆర్ హైడ్రా గురించి మాట్లాడుతున్నాడని ఆయన మండిపడ్డారు. హైడ్రా చేస్తున్న పనులను ప్రజలు స్వాగతిస్తుంటే బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించడం ఎంతవరకు సమంజసమని విహెచ్ ప్రశ్నించారు. ఇక్కడ మీరు ఎప్పుడైనా ఆలోచన చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే ఆడిటోరియం గురించి కూడా చెప్పిన. ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిండ్రు, ఏది మహాత్మా జ్యోతిరావు పూలే బస్ వచ్చిండ్రు, ఇది కూడా చేస్తాడు. అది చేయలే, బతుకమ్మ గుడ్డలు మీరు చేయలే, ఆక్రమించుకున్నారు. కనుక నా ఉద్దేశంలో ఇలాంటి భాష మాట్లాడకుండా ఆపు. అబద్ధాలు ఎన్ని రోజులు చెప్తా ఉన్నా బాబు, 10 సార్లు అబద్ధాలు చెప్తే నిజం అనుకుంటారా? ప్రజలకు అందరికీ తెలుసు నేను 35 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నా. ఎందుకు కొట్లాడుతున్నా? ఇది ప్రాంతం అప్పుడు ఊరు ఉండే, ఇప్పుడు డెవలప్ అయింది. కానీ ఆ రోజులలో కూడా బతుకమ్మ ఆడుతున్నారు మా అక్కలు, మా చెల్లెళ్ళు. మేము చిన్నగా ఉన్నప్పుడు ఈత కొట్టిన దాన్ని కూడా మీరు కబ్జా చేసి అయినా దీని తర్వాత 3-4 చెరువులను కూడా కాపాడినాయి. ప్రభుత్వ భూములన్నీ కాజేసారు మీరు.